గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ ఈరోజు మనం యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్లు గురించి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే క్యాన్సర్తో పోరాడే మందుల గురించి అన్నమాట. అయితే అసలు ప్రశ్నేంటంటే, కంట్రోల్ లేకుండా పెరిగే ఈ కణాల జబ్బుతో కెమిస్ట్రీ ఎలా పోరాడుతుంది? ముందుగా క్యాన్సర్ అంటే ఏంటో చూద్దాం. ఇది శరీరంలో కొన్ని కణాలు కంట్రోల్ లేకుండా పెరిగిపోవడం. దీనికి పరిష్కారమే యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్లు. వీటితోనే మన రసాయన దాడి మొదలవుతుంది. ఈ మందులు ప్రత్యేకంగా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి లేదా వాటిని నాశనం చేయడానికే తయారు చేయబడ్డాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే, కణ విభజన ప్రక్రియకు అడ్డుపడతాయి. అంటే డిఎన్ఏ రెప్లికేషన్ను ఆపేస్తాయన్నమాట. అయితే ఈ ఏజెంట్లన్నీ ఒకే రకం కాదు. వాటి పనితీరును బట్టి వీటిని కొన్ని రకాలుగా విభజించారు. ఇందులో ఒక ముఖ్యమైన గ్రూప్ సైటోటాక్సిక్ డ్రగ్స్. ఇవి వేర్వేరు పద్ధతుల్లో నేరుగా కణాలపై దాడి చేస్తాయి. ఇక రెండవ గ్రూప్ హార్మోనల్ డ్రగ్స్. ఇవి హార్మోన్ల మార్గాల్లో జోక్యం చేసుకుని పనిచేస్తాయి. సరే, ఇప్పుడొక ముఖ్యమైన ఏజెంట్ సైక్లోఫాస్ఫమైడ్ గురించి వివరంగా చూద్దాం. ఇది సైక్లోఫాస్ఫమైడ్ కెమికల్ స్ట్రక్చర్. కీమోథెరపీలో ఇది చాలా కీలకమైన మందు. దీన్ని అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, లుకీమియా వంటి చాలా రకాల ట్రీట్మెంట్లలో వాడతారు. దీని క్లాసిఫికేషన్ ప్రకారం ఇది ఒక ఆల్కైలేటింగ్ ఏజెంట్, అంటే ఇది కణాల డిఎన్ఏను దెబ్బతీస్తుందన్నమాట. ఇప్పుడు మరో ఏజెంట్ మిథోట్రెక్సేట్ గురించి చూద్దాం. దీని పనితీరు వేరేలా ఉంటుంది. ఇది మెథోట్రెక్సేట్ కెమికల్ స్ట్రక్చర్. కీమోథెరపీలో దీన్ని కూడా ఎక్కువగా వాడతారు. రొమ్ము, తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు, అలాగే లుకేమియాకు ఇది బాగా పనిచేస్తుంది. మెథోట్రెక్సేట్ను యాంటీ మెటబొలైట్ అంటారు. అంటే ఇది కణం యొక్క జీవక్రియ మార్గాలను అడ్డుకుంటుంది. ఇక ఫైనల్గా సిస్ప్లాటిన్ వంటి ఏజెంట్లు కూడా ఉన్నాయి. ఇవి మరో రకమైన కెమికల్ స్ట్రాటజీని వాడతాయి. ఇది సిస్ప్లాటిన్ స్ట్రక్చర్. దీని మధ్యలో ప్లాటినం అణువు ఉండటం చాలా ప్రత్యేకం. సిస్ప్లాటిన్ అనేది వ్యాపించే కణితులు అంటే మెటాస్టాటిక్ ట్యూమర్ల చికిత్సలో చాలా పవర్ఫుల్ డ్రగ్. ఇది ఇతర క్యాన్సర్ నిరోధక సమ్మేళనాల కేటగిరీకి చెందింది. ఇది ఒక యునిక్ క్లాస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ పోరాటమంతా మాలిక్యులర్ లెవెల్లో జరుగుతోంది. ఇదంతా మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గరకు తెస్తుంది. కెమిస్ట్రీని వాడుతూ క్యాన్సర్ ట్రీట్మెంట్లో నెక్స్ట్ ఏంటి? ఒకసారి ఊహించుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకదానిని నయం చేసే మందు మన దగ్గరుండే ఒక సాధారణ పెళ్లి ఉంగరంలో, అంటే ప్లాటినం లోహంలో దాగి ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? అవును, అది నిజంగా ఆశ్చర్యమే. ఏంటంటే, అత్యంత ప్రమాదకరమైన విషపూరిత బ్యాక్టీరియాలో దానికి విరుగుడుందని ఎవరైనా చెబితే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది గదా. ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్లో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ చాప్టర్ 13 ఆధారంగా ఒక భయంకరమైన కాని అంతే ఆసక్తికరమైన జీవసంబంధమైన యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే క్యాన్సర్. ఖచ్చితంగా. దాన్ని ఎదుర్కొనే యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్లు అంటే ఆ కీమోథెరపీ మందుల గురించి విశ్లేషించడం మన లక్ష్యం. అదే, అసలు క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుంది, ఈ సంక్లిష్టమైన కీమోథెరపీ మందులు ఎలా పనిచేస్తాయి అనే విషయాలను ఎటువంటి గందరగోళం లేకుండా చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ మందులు కేవలం క్యాన్సర్ కణాలను నాశనం చేయడమే కాదు, ఇంకేం చేస్తాయి? అసలు ఎందుకు పనిచేస్తాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అవును. అయితే మందుల గురించి మాట్లాడుకునే ముందు అసలు మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి కదా. మనం తరచుగా వినే పదం క్యాన్సర్. అవును, అది ఒక రోగమని అందరికీ తెలుసు. కానీ శరీరంలో అసలేం జరుగుతోందో అడిగితే చాలామందికి సరైన సమాధానం తెలీదు. క్యాన్సర్ అంటే శరీరంలోని కొన్ని కణాలు అదుపు తప్పి అనంతంగా పెరిగిపోయి ఇతర భాగాలకు వ్యాపించడమే అని చెబుతారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మన కణాల గురించి ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, మన శరీరంలో పుట్టే ప్రతి కణానికి ఒక జీవితకాలం ఉంటుంది. ఓహో, అంటే ఒక టైమర్ లాగానా? ఖచ్చితంగా. ఆ కణం వయస్సు అయిపోగానే లేదా దానికేదైనా డ్యామేజ్ జరగగానే అది తనకు తానుగా నాశనమైపోయేలా ఒక సెల్ఫ్ డెస్ట్రక్ట్ టైమర్ సెట్ చేసి ఉంటుంది. జీవశాస్త్ర పరిభాషలో దీనినే అపోప్టోసిస్ అంటారు. వావ్! అంటే ప్రతి కణం సరైన సమయం రాగానే దానంతటదే చనిపోయేలా ప్రోగ్రాం చేయబడి ఉంటుందన్నమాట. ఒక ఆత్మాహుతి దళంలాగా. అదే కదా ఇక్కడ సమస్య.
క్యాన్సర్ కణాల విషయానికొచ్చేసరికి ఈ అపోప్టోసిస్ అనే స్విచ్ పనిచేయడం ఆగిపోతుంది. అంటే అవి చనిపోవడం మర్చిపోతాయా? అవును, ఆ కణాలు చనిపోవడం మర్చిపోతాయి. ఒక పక్క పాత కణాలు చనిపోవు, మరో పక్క కొత్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ ప్రాంతంలో ఒక గుంపులాగా తయారవుతాయి. దాన్నే మనం కణితి లేదా ట్యూమర్ అంటాం. అర్థమైంది. ఈ ట్యూమర్ పెరిగి పెద్దదయ్యే కొద్దీ 4 దశల గుండా ప్రయాణిస్తుందని నేను చదివాను. అవును, స్టేజ్ 1లో ఈ క్యాన్సర్ కణాలు పుట్టిన చోట ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ దశలో గుర్తిస్తే ఆ చిన్న కణితిని కత్తిరించి తీసేయడం ద్వారా చికిత్స సులభమవుతుంది కదా? ఖచ్చితంగా. ఆ తర్వాత స్టేజ్ 2కి వెళితే ఆ కణితి కొంచెం పెరుగుతుంది, కాని ఇంకా ఇతర భాగాలకు వ్యాపించదు. మరి స్టేజ్ 3 పరిస్థితేమిటి? వైద్యులు 3వ దశ అనగానే వాతావరణం కొంచెం సీరియస్ అవుతుంది కదా? అవును, 3వ దశ చాలా కీలకమైనది. ఇక్కడ కణితి మరింత పెరగడమే కాకుండా దగ్గర్లో ఉండే లింఫ్ నోడ్స్లోకి ప్రవేశిస్తోంది. ఈ లింఫ్ నోడ్స్ అంటే ఏంటసలు? అవి మన శరీరంలో ఉండే ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదా హైవే లాంటివి. ఒక్కసారి ఈ క్యాన్సర్ కణాలు ఆ హైవే ఎక్కాయంటే ఇక అవి శరీరంలోని ఏ భాగానికైనా సులభంగా ప్రయాణించగలవు. అరే, అందుకే స్టేజ్ 3 ప్రమాదకరం అన్నమాట. అవును. ఇక 4వ దశను మెటాస్టాటిక్ లేదా అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటారు. ఈ దశలో క్యాన్సర్ కణాలు ఆ హైవే గుండా ప్రయాణించి ఊపిరితిత్తులు, కాలేయం లేదా మెదడు లాంటి ఇతర ముఖ్యమైన అవయవాలకు పూర్తిగా వ్యాపిస్తాయి. వింటుంటేనే భయమేస్తుంది. ఒకే ఒక్క కణం నియమం ఉల్లంఘించి మొత్తం శరీరాన్ని ఆక్రమించుకునే ఒక ఫ్యాక్టరీలాగా మారిపోతుందన్నమాట. నిజమే. ఆ ఫ్యాక్టరీ ఎక్కడ మొదలైంది అనే దాన్ని బట్టి దీన్ని 5 రకాలుగా వర్గీకరిస్తారు. కార్సినోమా, సార్కోమా, మెలనోమా, లింఫోమా మరియు ల్యూకీమియా, ఇవే కదా? అవును. వీటిలో కార్సినోమా అనేది అత్యంత సాధారణమైనది. ఇది చర్మం, ఊపిరితిత్తులు, రొమ్ము లాంటి అవయవాలపై వస్తుంది. అసలు ఈ కార్సినోమా మాత్రమే ఎందుకు అంత సాధారణం? మిగతావి ఎందుకు తక్కువ? ఇది చాలా మంచి ప్రశ్న. ఏంటంటే కార్సినోమా అనేది ఎపిథీలియల్ కణాలకు వస్తుంది. ఇవి మన చర్మాన్ని, అలాగే లోపల ఉండే ఊపిరితిత్తులు, పేగులు లాంటి అవయవాల గోడలను కప్పి ఉంచే కణాలు. ఓహో, అంటే ఇవి ఎప్పుడూ బయటి వాతావరణంతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాయా? ఖచ్చితంగా. ఇవి సూర్యరశ్మి, పొగ, రసాయనాల లాంటి బయటి శత్రువుల దాడికి ముందుగా గురవుతాయి. అంతేకాకుండా ఈ కణాలు చాలా వేగంగా విభజన చెందుతూ ఉంటాయి. ఎంత వేగంగా విభజన జరిగితే DNA కాపీ అయ్యేటప్పుడు తప్పులు జరిగే అవకాశం అంతెక్కువ. అర్థమైంది. ఇక సార్కోమా అనేది కండరాలు, ఎముకలకు వస్తుంది కదా? మెలనోమా చర్మానికి రంగునిచ్చే కణాలకు వస్తుందని విన్నాను. అవును. అలాగే లింఫోమా తెల్ల రక్త కణాలకు, మరియు ల్యూకేమియా నేరుగా రక్తానికి వచ్చే క్యాన్సర్. అయితే అసలు ఈ కణాల డిఎన్ఏలో తప్పులెందుకు జరుగుతాయి? ఈ రోగపు ఫ్యాక్టరీకి ముడిసరుకు ఎక్కడ్నుండొస్తుంది? దీన్ని ట్రిగ్గర్స్ అంటారు. ఉదాహరణకు పొగ త్రాగడం అనేది ఊపిరితిత్తులు మరియు గొంతు క్యాన్సర్కు అతిపెద్ద కారణం. అవును కదా? అనారోగ్యకరమైన జీవనశైలి కూడా ఒక కారణమేమో. ఎక్కువ కొవ్వు లేదా చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం. ఖచ్చితంగా. వాతావరణంలోని మార్పులు, ఆస్బెస్టాస్, వ్యవసాయంలో వాడే పెస్టిసైడ్స్ లాంటి టాక్సిక్ వాతావరణం కూడా ముఖ్యమే. సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల కలిగే రేడియేషన్ కూడా క్యాన్సర్కు దారితీస్తుందని చదివాను. అవును. ముఖ్యంగా హార్మోన్ థెరపీ తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇవన్నీ కణాల లోపల ఉండే DNAకి డ్యామేజ్ కలిగించే ట్రిగ్గర్స్. ఈ ట్రిగ్గర్స్ వల్లే కణాలు అదుపు తప్పి పెరుగుతాయి. అందుకే మనం సర్జరీ ద్వారా ఆ కణితిని కత్తిరించి తీసేయడం లేదా రేడియేషన్ ద్వారా కాల్చేయడం చేస్తాం కదా? అవును. కొన్నిసార్లు హార్మోన్ థెరపీ వాడతారు. ఉదాహరణకు ప్రోస్టేట్ క్యాన్సర్ను పెంచే టెస్టోస్టిరాన్ను ఆపడం లాంటిది. కాని ఇక్కడే నాకొక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఏంటది? సర్జరీ ద్వారా తీసేయవచ్చు, రేడియేషన్తో కాల్చేయవచ్చు. కాని ఆ తర్వాత వైద్యులు కీమోథెరపీ ఎందుకిస్తారు? అత్యంత శక్తివంతమైన, విషతుల్యమైన రసాయనాలను రోగి రక్తంలోకి ఎందుకెక్కిస్తారు? ఇదొక రకంగా పేషెంట్ను విషమిచ్చి చంపడంలాంటిది కాదా? ఇది చాలామంది రోగుల మనసులో మెదిలే పెద్ద సందేహమే. ఇక్కడ మనం లోకలైజ్డ్ మరియు సిస్టమిక్ ట్రీట్మెంట్ల మధ్య తేడా గమనించాలి. అంటే సర్జరీ ఒకే చోట పనిచేస్తుందనా? అవును. రేడియేషన్ కూడా ఒక నిర్దిష్ట ప్రాంతంపైనే దృష్టి పెడుతుంది. కానీ క్యాన్సర్ కణాలు
మనం ఇందాక మాట్లాడుకున్నట్లు స్టేజ్ 3 లేదా 4లో ఆ లింఫ్ నోడ్స్ హైవే ఎక్కితే పరిస్థితి వేరు. ఆ, శరీరమంతా ప్రయాణించి ఎక్కడో కాలిబొటం వేలు దగ్గరో మెదడు వెనకాలో దాక్కుంటే వాటిని సర్జరీతో వెతికి తీయలేం కదా. ఖచ్చితంగా కంటికి కనిపించని ఆ కణాలను నాశనం చెయ్యాలంటే మందు కూడా రక్తంలో కలిసి శరీరమంతా ప్రయాణించాలి. కీమోథెరపీ చేసేది ఇదే. ఈ అత్యంత శక్తివంతమైన మందులు దాక్కున్న క్యాన్సర్ కణాలను వెతికి మరీ నాశనం చేస్తాయి. ఓహో, అంటే ఇవి శరీరమంతా తిరిగి దాక్కున్న శత్రువులను వేటాడే స్పెషల్ కమాండోస్ లాంటివన్నమాట. అదే ఒక రకంగా. ఈ కీమోథెరపీలో వాడే ఆ శక్తివంతమైన రసాయనాలనే యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్లు లేదా సైటోటాక్సిక్ డ్రగ్స్ అని అంటారు కదా. అవును, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ముందుగా ఆల్కైలేటింగ్ ఏజెంట్ల గురించి చూద్దాం. ఆ, ఉదాహరణకు సైక్లోఫాస్ఫమైడ్, దీన్ని అండాశయ, రొమ్ము క్యాన్సర్లకు వాడతారు అని సోర్స్లో ఉంది. అలాగే ల్యూకీమియాకు వాడే బుసుల్ఫాన్ కూడా. అవును, ఇవి నేరుగా డిఎన్ఏపై దాడి చేస్తాయి. ఇది ఎలా జరుగుతుంది? అసలు ఈ ఆల్కైలేటింగ్ ఏజెంట్లు ఎక్కడ్నుండొచ్చాయి? ఈ మందుల వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులపై విషపూరితమైన మస్టర్డ్ గ్యాస్ ప్రయోగించినప్పుడు ఒక విషయం గమనించారు. ఏంటది? రక్తకణాలు పూర్తిగా నశించిపోయాయి. ఆ విషాదం నుండే ఒక ఆలోచన పుట్టింది. అంటే ఒకవేళ క్యాన్సర్ కణాల విభజనను ఆపడానికి ఆ గ్యాస్లోని రసాయనాలను తక్కువ మోతాదులో వాడితే ఎలా ఉంటుందని ఆలోచించారా? ఖచ్చితంగా అలా పుట్టినవే ఈ ఆల్కైలేటింగ్ ఏజెంట్లు. ఇవేం చేస్తాయంటే డిఎన్ఏ అనేది ఒక మెలితిరిగిన నిచ్చెనలాగా ఉంటుంది కదా. అవును. కణం విభజన చెందాలంటే ఆ నిచ్చెన మధ్యలోకి విడిపోయి 2 నిచ్చెనలుగా మారాలి. ఈ మందులు ఆ నిచ్చెన మెట్ల మధ్యలో ఒక రసాయన సూపర్ గ్లూ అంటే ఒక ఆల్కైల్ గ్రూప్ని అంటిస్తాయి. వావ్! దాంతో ఆ నిచ్చెన విడిపోవడానికి ప్రయత్నించినప్పుడు విడిపోలేక ముక్కలైపోతుందా? అవును, కణం అక్కడికక్కడే చనిపోతుంది. అరే, అంటే శత్రువును నేరుగా అత్యంత క్రూరంగా కొట్టి చంపడం లాంటిది. కానీ ఇది చాలా బ్లంట్ ఫోర్స్ అటాక్ లాగా ఉంది. అవును. శత్రువును నాశనం చేయడానికి ఇంకేదైనా కొంచెం తెలివైన పద్ధతుందా? అంటే నేరుగా దాడి చేయకుండా వాళ్లను వాళ్లే నాశనం చేసుకునేలా చేసే మందులున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడే సైన్స్ ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఆ మందులని యాంటీ మెటాబొలైట్స్ అంటారు. ఓహో, అంటే ఇవి నేరుగా దాడి చేయవా? అవును, నేరుగా దాడి చేసే బదులు ఇవి క్యాన్సర్ కణాలను తెలివిగా మోసం చేస్తాయి. ఇందులో ప్రధానంగా ఫ్లోరోయురాసిల్, దీన్నే 5FU అంటారు, అలాగే మెథోట్రెక్సేట్ మరియు మర్కాప్టోప్యూరైన్ లాంటివి ఉన్నాయి. ఈ యాంటీ మెటాబోలైట్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఒక అద్భుతమైన లాజిక్ నాకర్థమైంది. ఏంటది? ఇవి శత్రువుల భవన నిర్మాణంలో నకిలీ ఇటుకలను సరఫరా చేసే రహస్య ఏజెంట్ల లాంటివి. క్యాన్సర్ కణాలు చాలా వేగంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి అర్జెంటుగా కొత్త భవనాలు అంటే కొత్త డిఎన్ఏ కట్టుకోవడానికి ఇటుకలు కావాలి కదా. ఖచ్చితంగా. ఈ మందులు సరిగ్గా ఆ ఇటుకలలాగే కనిపిస్తాయి. క్యాన్సర్ కణాలు ఈ నకిలీ మందులను తమ ఆహారం లేదా డిఎన్ఏ నిర్మాణానికి కావలసిన బేస్ అనుకుని లోపలికి తీసుకుంటాయి. కరెక్టే. తీరా తీసుకున్నాక ఆ నకిలీ ఇటుకలతో కట్టిన గోడ నిలబడక కూలిపోయి ఆ కణాలు నాశనమైపోతాయి, అంతేకదా? మీరు చెప్పిన అనాలజీ 100% కరెక్ట్. ఉదాహరణకు ఫ్లోరోయురాసిల్ని తీసుకుంటే ఇది క్యాన్సర్ కణాలకు సహజంగా ఉండే యురాసిల్ అనే రసాయనం లాగానే కనిపిస్తుంది. అంటే కణాలు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాయా? అవును. క్యాన్సర్ కణం ఆ తొందరలో ఇది నిజమైనదా నకిలీదా అని చూసుకోకుండా ఆ 5FUని వాడేసుకుంటుంది. ఫలితంగా తప్పుల తడకగా ఉన్న ఆర్ఎన్ఏ, డిఎన్ఏ తయారై ఆ కణం నశించిపోతుంది. ఇది చాలా తెలివైన పద్ధతి. దీన్ని వేటికి వాడతారు? ఈ మందును చర్మం, రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్లకు విస్తృతంగా వాడతారు. ఇక మెథోట్రిక్సేట్ విషయానికొస్తే ఇది ఫోలేట్ విరోధి అని చదువాను. అవును, గర్భిణీ స్త్రీలు కడుపులోని బిడ్డ ఎదగడానికి ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకుంటారు కదా. ఎందుకంటే కొత్త కణాలు పుట్టడానికి ఫోలేట్ ముడిసరుకు. క్యాన్సర్ కణాలు కూడా ఈ ఫోలేట్ను విపరీతంగా వాడుకుంటాయా? ఖచ్చితంగా. మెథోట్రెక్సేట్ వెళ్లి ఆ ఫోలేట్ సప్లైని కట్ చేస్తుంది. దాంతో శత్రువు ఆకలితో చనిపోతాడు. అద్భుతం! శత్రువును వాడి ఆకలితోనే చంపేయడం. కాని ఇక్కడ నాకో పెద్ద అనుమానం. అడగండి. ఈ కీమోథెరపీ మందులు క్యాన్సర్ కణాలను అంటే వేగంగా పెరిగే కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని అర్థమైంది.
మరి మన శరీరంలో సహజంగానే వేగంగా పెరిగే మంచి కణాలు కూడా ఉంటాయి కదా. మంచి పాయింట్ పట్టుకున్నారు. ఉదాహరణకు మన జుట్టు కుదుళ్లలో ఉండే కణాలు లేదా మన జీర్ణాశయం లోపలి పొరలో ఉండే కణాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ మందులు వాటికి కూడా నకిలీ ఇటుకలనిస్తాయా? ఖచ్చితంగా. కీమోథెరపీ తీసుకునే పేషెంట్లకు జుట్టు ఎందుకు రాలిపోతుంది, వాంతులెందుకొస్తాయి, వాళ్ళు ఎందుకు అంత నీరసించిపోతారు అనే దానికి సమాధానమిదే. ఓహో, అంటే ఈ మందులకు మంచి చెడు కణాల మధ్య తేడా లేదా? అవును. ఈ యాంటీనియోప్లాస్టిక్ మందులకు కళ్ళు ఉండవు. ఏది క్యాన్సర్ కణం, ఏది సాధారణ వేగంగా పెరుగుతున్న కణం అనే వ్యత్యాసం వాటికి తెలియదు. అవి కేవలం వేగంగా విభజన చెందుతున్న ప్రతి కణాన్ని నాశనం చెయ్యాలి అనే ఆదేశంతో పనిచేస్తాయి. అందుకే పేషెంట్ జుట్టు కుదుళ్లు నాశనమై జుట్టు రాలిపోతోందనమాట. అవును. జీర్ణాశయం లోపలి పొర డ్యామేజ్ అవడం వల్ల తీవ్రమైన వికారం, వాంతులు వస్తాయి. ఇదొక అత్యంత బాధాకరమైన యుద్ధం. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయో. అయితే క్యాన్సర్ని ఎదుర్కోవడానికి మనం కేవలం ల్యాబ్లో తయారు చేసిన రసాయనాలపైనే కాకుండా ప్రకృతిలో దొరికే వాటిపై కూడా ఆధారపడతామని తెలుస్తోంది. అవును. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఇందులో యాంటీబయాటిక్స్ అనే విభాగం కింద డాక్టినోమైసిన్, డాక్సోరూబిసిన్ లాంటి మందులుంటాయి. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న డౌట్. సాధారణంగా యాంటీబయాటిక్స్ అంటే మనకు జ్వరం, దగ్గు లేదా టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్యాక్టీరియాను చంపడానికి వాడతాం కదా. మరి ఇవి క్యాన్సర్ని ఎలా చంపుతాయి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనం మాట్లాడుతున్న యాంటీబయాటిక్స్ మనం జలుబుకో, జ్వరానికో వాడే అమాక్సిసిలిన్ లాంటివి కావు. మరేంటివి? ఇవి భూమిలో ఉండే స్ట్రెప్టోమైసిస్ లాంటి ఒక రకమైన బ్యాక్టీరియా విడుదల చేసే అత్యంత విషపూరితమైన రసాయనాలు. ఓహో, అంటే బ్యాక్టీరియా తయారు చేసిన విషాన్ని మనం వాడుకుంటామా? అవును. ప్రకృతిలో ఆ బ్యాక్టీరియా తన శత్రువులను చంపుకోవడానికి ఆ విషాన్ని వదులుతుంది. శాస్త్రవేత్తలు ఆ విషాన్ని సేకరించి దాన్ని క్యాన్సర్పైకి వదులుతారు. ఇవి కణాల డిఎన్ఏలోకి చొచ్చుకుపోయి ఆ నిచ్చెన మెట్ల మధ్యలోకి బలవంతంగా దూరిపోయి ఆ డిఎన్ఏ 2 పోగులను విడిపోకుండా లాక్ చేస్తాయి. వావ్, ఇది చాలా పవర్ఫుల్గా ఉందే. అవును. డాక్సరోబిసిన్ లాంటి మందులు రొమ్ము, అండాశయ క్యాన్సర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ఇవి గుండె కండరాలకు చాలా ప్రమాదం కూడా చేస్తాయి. అర్థమైంది. ఇక ఇంకొక వింతైన విషయం సిస్ప్లాటిన్ అనే మందు. పేర్లోనే ఉంది కదా, ఇందులో ప్లాటినం అనే లోహం ఉంటుంది. అవును. ప్లాటినం అంటే మనం నగలు తయారు చేసుకునే లోహం కదా. ఒక భారీ లోహాన్ని మందుగా ముఖ్యంగా వృషణాల మరియు అండాశయ కణితులకు వాడటమా? అసలు ఒక లోహం రక్తంలోకి వెళ్ళి కణాలను ఎలా ఆపుతుంది? వినడానికి కొంచెం సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది గదా. కానీ సిస్ప్లాటిన్లో ప్లాటినం అణువులు ఒక ప్రత్యేకమైన ఆకారంలో అమర్చబడి ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళాక ఏం చేస్తుంది? ఇది శరీరంలోకి వెళ్ళాక కణాల డిఎన్ఏలో ఉండే గ్వానైన్ బేస్తల్తో అత్యంత బలమైన బంధాలను ఏర్పరుస్తుంది. ఇదెలా ఉంటుందంటే, మనం ఒక జాకెట్ జిప్ తీయాలనుకున్నప్పుడు ఆ జిప్ మధ్యలో ఎవరైనా ఒక గట్టి ఇనుప తీగని చుట్టేస్తే ఏమవుతుంది? జిప్ కిందకి దిగదు కదా, స్ట్రక్ అయిపోతుంది. సరిగ్గా అంతే. డిఎన్ఏ విడిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్లాటినం అణువులు ఒక ఇనుప తీగలాగా ఆ 2 పోగులను గట్టిగా కట్టిపడేస్తాయి. డిఎన్ఏ విడిపోతే కణం విభజన చెందలేదు కదా. వావ్, జిప్ లాక్ అయిపోయిందనమాట. చాలా గొప్ప అనాలజీ ఇది. అవును. అలా వృషణాల మరియు అండాశయ కణితులను ఇది అద్భుతంగా అడ్డుకుంటుంది. ఒకప్పుడు ప్రాణాంతకమైన వృషణాల క్యాన్సర్ను ఈరోజు దాదాపు 90% పైగా నయం చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఈ ప్లాటినం మందే. నిజంగా నమ్మశక్యంగా లేదు. ఇక మొక్కల గురించి కూడా మాట్లాడుకుందాం. విన్బ్లాస్టిన్ అనే మందును పెరివింకిడ్ అంటే బిల్లగన్నేరు మొక్కల నుండి తయారు చేస్తారని చదివాను. దీన్ని హ్యాడ్జికిన్స్ లింఫోమా చికిత్సలో వాడతారు. ఈ మొక్కల రసాయనాలు ఎలా పనిచేస్తాయి? ఈ విన్బ్లాస్టిన్ పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఒక కణం 2గా విడిపోవాలంటే లోపల ఉన్న క్రోమోజోమ్లను 2 వైపులా లాగడానికి కొన్ని సూక్ష్మమైన తాడులలాంటి నిర్మాణాలేర్పడాలి. వాటినే మైక్రోట్యూబ్యూల్స్ అంటారు. ఓకే, ఆ తాడులలాంటి వాటితో ఏం చేస్తుంది మందు? ఈ బిల్లగన్నేరు మొక్క నుండి తీసిన రసాయనం నేరుగా వెళ్లి ఆ తాడులను తెంచేస్తుంది. దాంతో కణం సగం విభజన చెంది ఆగిపోయి చివరికి నాశనమైపోతుంది. అరే, ఇలా ప్రకృతిలో మన కంటికి కనిపించే ఎన్నో మొక్కల్లో ప్రాణాలను నిలబెట్టే ఔషధాలు దాగి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. అదొక అద్భుతమైన యంత్రాంగం. ఒకప్పుడు హార్మోనల్ డ్రగ్స్లో డ్రోమోస్టానోలోన్, ప్రోపియోనేట్ లాంటివి రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడేవారు.
కానీ ఇప్పుడవి పెద్దగా వాడకంలో లేవని తెలుస్తోంది గదా? అవును, సైన్స్ ఎప్పుడూ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. పాత మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను గమనించి వాటి స్థానంలో మరింత సురక్షితమైన టార్గెటెడ్ మందులను కనుక్కుంటూ ఉంటారు. అంటే ఉద్దేశం ఒక్కటే అంటారా? అవును, ముఖ్య ఉద్దేశ్యం ఎప్పటికీ ఒక్కటే: అదుపు తప్పిన రోగపు ఫ్యాక్టరీని ఎలాగైనా నిరోధించడం. అది ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ ద్వారా డైరెక్ట్గా దాడి చేయడమా, లేదా యాంటీమెటబోలైట్స్ ద్వారా నకిలీ ఆహారమిచ్చి ఆకలితో చంపడమా? లేదా ప్లాటినం లాంటి లోహాలతో నిచ్చెనను రాక్ చేయడమా, మొక్కల రసాయనాలతో కణాల తాడులను తెంచేయడమా? ఖచ్చితంగా. ఇవన్నీ క్యాన్సర్పై మానవాళి చేస్తున్న వివిధ రకాల యుద్ధాలే. అంటే ఇదంతా చూస్తుంటే ఒక స్పష్టమైన చిత్రం అర్థమవుతోంది. క్యాన్సర్ అనేది వినగానే గుండె గుబేరమనే పదం కావచ్చు, కంటికి కనిపించని ఎక్స్రే మిషన్లో కూడా స్పష్టంగా పట్టుకోలేని ఒక అస్పష్టమైన శత్రువు కావచ్చు. అవును. కానీ ఒక క్రమపద్ధతిలో దాని రకాన్ని గుర్తించి, అది కార్సినోమానా లేక ల్యూకేమియానా, స్టేజ్ 1 లేక 4 అని నిర్ధారించి దానికి సరిపోయే ఖచ్చితమైన రసాయన ఆయుధాన్ని మన సైన్స్ అభివృద్ధి చేసింది. ఈ జ్ఞానం అనవసరమైన భయాన్ని పోగొడుతుంది కదా? ఖచ్చితంగా. జ్ఞానం ఎప్పుడూ భయాన్ని దూరం చేస్తుంది. ఒకప్పుడు అర్థంకాని ఒక పెద్ద చిక్కుముడిలాంటి క్యాన్సర్ను ఈరోజు మనం అణువుల స్థాయిలో అర్థం చేసుకుని విచ్ఛిన్నం చేయగలుగుతున్నాం. అవును. ప్రతి మందు వెనుక, ప్రతి రసాయన ప్రతిచర్య వెనుక ఎన్నో దశాబ్దాల పరిశోధన ఉంది. ఈ యుద్ధంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కీమోథెరపీ అనేది రోగికి ఎంతో కష్టమైన ప్రయాణం కావచ్చు, కాని అంతిమంగా అది ప్రాణాలను నిలబెట్టే ఒక అద్భుతమైన రక్షణ కవచం. అదొక గొప్ప ముగింపు. సరే, ఈరోజు మనం ఈ డీప్ డైవ్ను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనసులో ఉంచుకుందాం. క్యాన్సర్ను అడ్డుకోవడానికి రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన విషవాయువుల నుండి, ఉంగరాల్లో వాడే ప్లాటినం లోహం నుండి, మట్టిలో ఉండే విషపూరిత బ్యాక్టీరియా నుండి కూడా మనం అద్భుతమైన ప్రాణదాతలను వెలికితీశాం. విషయం అదే కదా, మనం ఈరోజు విన్న ఈ విషయాలను బట్టి చూస్తే మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో మనకు తెలిసిన ఈ సాధారణ మూలకాల్లో భవిష్యత్తులో ఇంకెన్ని భయంకరమైన వ్యాధులకు విరుగుడు దాగి ఉందో కదా. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.